ధన్యవాదాలు అధ్యక్ష. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నేడు ఉన్నటువంటి 13 జిల్లాల స్థానంలో 11 జిల్లాలు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. గత 75 సంవత్సరాలుగా కేవలం 2 జిల్లాలు మాత్రమే ఫార్మేషన్ జరిగినాయి. అందులో ప్రకాశం జిల్లా అనేది కూడా ఒకటి. కేవలం ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో 13 జిల్లాలకు విస్తరించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారం ప్రజల యొక్క సౌకర్యం కోసం 26 జిల్లాలు చేయబోతున్నందుకు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా యూనిట్గా చేసి జిల్లా ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జనాభాలు పెరిగినారు, పరిపాలన అనేది వికేంద్రీకరణ జరుపుతూ అన్ని ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చేస్తూ పోతా ఉన్నారు. చాలా సంతోషం. కానీ అధ్యక్ష, మా ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్ రెవెన్యూ డివిజన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఒకటి. అది అందరికీ తెలిసిన విషయమే. మేము గతంలో బ్రిటిష్ కాలంలో కడప జిల్లా పరిధిలో ఉన్నాం, తదుపరి కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నాం. 1970 సంవత్సరం నుండి ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. మాకు ఏ ప్రాంతం నుండి చూసినప్పటికీ కూడా సుదూరంగా ఉన్నాం కాబట్టి మా ప్రాంత యొక్క ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రత్యేక విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతాన్ని పరిగణించి మా ప్రాంతాన్ని ఒక జిల్లాగా ప్రకటించినట్లయితే 26 జిల్లాలతో పాటు మా ప్రాంత ప్రజలు కూడా సంతోషిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. ఒకవేళ ఏదేని కారణాల చేత వారు ఆ 26కే రిస్ట్రిక్ట్ అయ్యే మాట అయితే మేము ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలోనే మా గిద్దలూరు నియోజకవర్గాన్ని కొనసాగించవలసిందిగా తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. సభ్యులు చెప్పిన నేను నోట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను.